వారు హజ్ చేయాలి. అదేవిధంగా మీ ఇరుగు పొరుగు వారిపైన కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి, ఆ హక్కులు కూడా పూర్తి చేయాలి. మీ పైన మీ కంటికి హక్కు ఉంది, మీ నోటికి హక్కు ఉంది, మీ యొక్క హృదయానికి హక్కు ఉంది, మీ యొక్క శరీరానికి హక్కు ఉంది, మీ యొక్క ఇంటికి మీ యొక్క శరీర అవయవాలకి మీ పైన హక్కు ఉంది. అదేవిధంగా మీ పైన మీ భార్యకి హక్కు ఉంది, భార్య ఉంటే భర్తకు హక్కు ఉంది, అదేవిధంగా పిల్లలకి హక్కు ఉంది, బంధుమిత్రులకి. చివరికి అల్లా ఈ విధంగా చెప్పడం జరిగింది ఏమని, మీ స్నేహితులకి మీ బంధువుల పైన కూడా మీ పైన హక్కు ఉంది అని చెప్పడం జరిగింది. ఇలా కొన్ని హక్కులు దేవుడు పెట్టాడు. వారు ఎవరైనా సరే, వారు ఇస్లాంలో ఉన్నా ఇస్లాంలో లేకున్నా సరే అందరితో కలిసిమెలిసి జీవించాలి, అందరూ కలిసి ఉండాలి, మరి అందరూ కలిసి జీవించండి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి మరి ఇక్కడ ప్రవక్తలు ఒక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చినప్పుడే ఇస్లాం అనేది కాదు, మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సిల్సిలా అనేది జారీ అవుతూ ఉంది అని మనకి ఇక్కడ ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే, ఉలుల్ అజ్మ్ అంటే వజ్ర సంకల్పం గల ప్రవక్తల పేర్లు ఏమిటి అంటే, నూహ్ అలైహిస్సలాం గారు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, మూసా అలైహిస్సలాం గారు, ఈసా అలైహిస్సలాం గారు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని. ఇక అన్నిటికంటే మహాపాపం ఏది అంటే, అన్నిటికంటే మహాపాపం షిర్క్ అని ఇస్లాంలో ఖురాన్లో చెప్పడం జరిగింది. దీనికంటే ముందుగా ఇప్పుడు ఇంకొక వాక్యం నాకు గుర్తుకొస్తుంది. ఖురాన్లో అల్లాహ్ చెప్పారు ఏమని, ప్రతి ప్రవక్త కూడా మరి వారికి కొన్ని ప్రత్యేకతలు ఇవ్వబడ్డాయి. మరి ప్రవక్తల యొక్క కుటుంబీకులు కూడా ధర్మంలో లేకపోతే వారి యొక్క విషయం కూడా ఏం జరిగిందో ఖురాన్లో మనకు చెప్పబడింది. అంటే ఒక వ్యక్తి ఇస్లాంలో ఉన్నంత మాత్రాన వారి కుటుంబంలో అందరూ కూడా అదే విధంగా ఉన్నారని కాదు. అంటే ఎవరు చేసిన పుణ్యం వారికే లభిస్తుంది, ఎవరు చేసిన పాపం వారికే లభిస్తుంది. ఇకపోతే మరి షిర్క్ అంటే ఏమిటి, అల్లా సృష్టికర్తతో పాటు వేరే వారిని కూడా సృష్టికర్త లేదా వేరే వారిని కూడా ఆరాధించడాన్ని ఇస్లాంలో షిర్క్ అని అంటారు. దీనిని మహాపాపంగా ఇస్లాంలో చెప్పడం జరిగింది. షిర్క్ మరియు వేరే పాపాలకు తేడా ఏంటి అంటే, షిర్క్ ఎటువంటి పాపం అంటే ఎవరైతే షిర్క్ చేస్తూ మరణిస్తారో వారు క్షమించబడరు అని, వేరే పాపాలు అల్లా తలుచుకుంటే వేరే పాపాలని చిన్న చిన్న పాపాలని క్షమించే అవకాశం ఉంది, కానీ షిర్కును మాత్రం అల్లా క్షమించను అని ఖురాన్లో చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి షిర్క్ చేసే వారి సదాచరణలు వారికి ఉపయోగపడతాయా అంటే, షిర్క్ చేసే వారి సదాచరణలు వారికి ఉపయోగపడవని అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. ఒకవేళ వీరు సైతం దైవత్వంలో భాగస్వామానికి షిర్కుకు ఒడిగట్టి